వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో దేవుడు మనలను దీవించే దేవుడు. ఇక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది. నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగునట్లు ప్రభు ఆజ్ఞాపిస్తారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తన అభివృద్ధి కొరకు, తన కుటుంబ క్షేమం కొరకు, తన బిడ్డల ఆశీర్వాదం కొరకు తాను చేసే, అది వ్యాపారమైనా, వ్యవసాయమైనా, ఉద్యోగమైనా, తాను చేసే ప్రతి పని విషయంలో ఆ పనిలో అభివృద్ధి చెందుట కొరకు అనేక ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యాపారం చేసే వ్యక్తి ఆ వ్యాపారంలో లాభాలు కలుగునట్లు ఏం చేస్తే లాభం కలిగిద్దని అనేక ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగం చేసే వ్యక్తి ఉన్నతమైన స్థానం కోసం, తనకు ప్రమోషన్ కలగటం కొరకు తాను ఆ ఉద్యోగ రీత్యా ఇంకనూ అనేక ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. ఈరోజు మన విషయంలోనే కాదు కానీ మన బిడ్డల జీవితాలను గురించి కూడా అనేక ప్రయత్నాలు చేస్తాం. వారి విద్య విషయంలో కానీ, వారి ఉద్యోగ విషయంలో కానీ, వారి వివాహ విషయంలో కానీ, వారు ఉన్నత స్థానంలో స్థిరపరచబడుట కొరకు తల్లిదండ్రులుగా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ విషయంలో అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నావో, నువ్వు ఏ విషయంలో అయితే ప్రయాసపడుతూ ఉన్నావో, నువ్వు చేసే ప్రయత్నము, నువ్వు చేసే పని విషయంలో నీకు దీవెన కలుగునట్లు ప్రభు ఆజ్ఞాపించబోతున్నారు. మనం ఆరాధన చేసే దేవుడు మనలను దీవించే దేవుడైనా, అయితే ఒక వ్యక్తిని దేవుడు దీవించాలి అని అంటే ఆ వ్యక్తి ఏం చేయాలో లేఖన భాగంలో రాయబడి ఉంది. ఈ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడి ఉంది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. మన దేవుడు దీవించే దేవుడు. ఆయన మనలను దీవించాలి అని అంటే ఆయన మాటలను జాగ్రత్తగా వినాలి. ఎవరు దేవుని మాటలను వింటారో, ఎవరు దేవుని మాటలను శ్రద్ధగా పాటిస్తారో, ఎవరు ఆయన ఆజ్ఞలను గైకొంటారో వారిని ఆయన దీవించే దేవుడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నీ ప్రయత్నాలు సఫలమవ్వాలి అనంటే, దేవుని దీవెన నీ మీదికి రావాలి అనంటే, నీ కుటుంబం అంతయు దీవించబడాలి అనంటే దేవుని మాటను వినండి. ఆయన మాట వింటే మీరు దీవించబడతారు.
పరిశుద్ధ గ్రంథంలో ఒకానొక దినమందు యేసుక్రీస్తు ప్రభు గెన్నేసరతు అనబడిన సరస్సు తీరానికి వచ్చారు. అక్కడ పేతురు గారు తమ యొక్క వలలను ఉతుక్కుంటున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు పేతురుతో మాట్లాడారు. పేతురు, నీ దోణిని కొంచెము లోతునకు నడిపించి కుడి ప్రక్కన వలవేయమని చెప్పారు. ఆ సమయంలో పేతురు ఒక చక్కని మాట చెప్పాడు. ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడ్డాం, అయినను మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వల వేస్తాను అని చెప్పారు. ఎప్పుడైతే యేసయ్య మాట ప్రకారంగా వల వేశారో వల పిగిలిపోయి అన్ని చేపలు పడ్డాయి. త్వరగా ఆ చేపలను దోణిలో వేసుకోవడం ప్రారంభించారు. వారు తీసుకెళ్లిన దోణి నిండిపోయింది. మరొక దోణిని పిలిచారు. ఆ దోణి కూడా నిండిపోయిందట. విస్తారమైన ఒక రాశిలాగా చేపలు పడ్డాయి. కారణం ఏంటో తెలుసా? పేతురు గారు చెప్తున్నాడు, నీ మాట చొప్పున వల వేస్తాను. యేసయ్య మాట విన్నప్పుడు పేతురు దీవించబడ్డారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా దేవుని మాటను వినండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. అలా ఆశీర్వదించాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా, ప్రత్యేకమైన రీతిలో నీ సహాయమును మీరు దయచేయండి. ఈ శ్రేష్టమైన సమయంలో ప్రత్యేకంగా నీ బిడ్డలు చేయుచున్న ప్రతి పనిలో, వారి ప్రయత్నాలలో అయ్యా నీ దీవెన కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, కృపాక్షేమాలు అనుగ్రహించండి, ఘనమైన నీ కార్యాలు జరిగించండి. అయ్యా, నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. నీ దీవెన నీ బిడ్డల మీదకి వచ్చునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వారి ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి. అయా, ప్రత్యేకమైనటువంటి రీతిలో ఇంకా వివాహం కాని బిడ్డలకు వివాహాలు జరుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను నాయన. సంతానం లేని బిడ్డలకు సంతానము కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. నీ బిడ్డల జీవితాల్లో నీ కార్యాలు జరిగించండి. ఎవరైతే రుణ బంధకాలలో ఉన్నారో యేసు నామములో వారి రుణాలు తీరిపోవునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. బలహీనులైన బిడ్డలను అయా మీరే ముట్టి బాగు చేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు.